ఆలోచించండి, మన ఊర్లో యేసుక్రీస్తు వారి కోసం తెలియని వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? తక్కువ మంది మాత్రమే తెలిసిన వాళ్ళు, చాలా ఎక్కువ శాతం తెలియని వాళ్ళే. మనం ఏం చేయాలి చెప్పండి? మనం విశ్రాంతి పొందుకున్న మనం ఈ విశ్రాంతిని ఏం చేయాలి చెప్పండి? అనేకులకు ప్రకటించే వారి కింద ఉండాలి. ఆయన దగ్గరికి వస్తే ఏం కలుగుద్ది? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, మీకు విశ్రాంతినిస్తాను. ఈ విశ్రాంతిని ఇచ్చానన్న సంగతి అనేకులకి చెప్పండి. ఆయన పాపాల నుంచి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని అనేకులకు ప్రకటించండి. మన కోసమే ఆ దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఆయన మన కోసం కలవరి శిలువలో మరణించిన ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మన జీవితాలకు విశ్రాంతి దొరుకుద్ది. ఆ నిత్య జీవంలో మనం విశ్రాంతి పొందుకోవచ్చు. ఈ లోకంలో మనకి విశ్రాంతి ఉంటది, మన కుటుంబంలో నెమ్మది ఉంటది, అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళి అక్కడ కూడా మనం నెమ్మది పొందొచ్చు అనే విషయాన్ని మనం ఏం చేయాలా? ప్రకటించాలి.